మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే వీడియో నెంబర్ 4లో ఉన్నాం. ఫోర్త్ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో సేవింగ్ సొల్యూషన్స్లో ఆన్ బాండ్ గ్యారంటీ, ఎస్పెషల్గా మ్యారేజ్ గురించి మన దగ్గర మంచి పాలసీ ఉంది. ఆ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సేవింగ్ సొల్యూషన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఆన్ బాండ్ గ్యారంటీలో మళ్ళీ 3 పాలసీలు ఉంటాయి. ఆ 3 పాలసీలలో దిస్ ఈస్ ద బెస్ట్ పాలసీ అన్నమాట. మ్యారేజ్ గురించి తక్కువ ప్రీమియం ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి గైడ్ చేయొచ్చు. ఓకేనా? అదేంటంటే ఫస్ట్ మనకి ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు ఏముంటాయి, దాంట్లోకి ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఒక్కసారి చూసుకుందాం. ఈరోజు సేవింగ్ సొల్యూషన్స్లో అతి ముఖ్యమైన ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ గురించి చెప్పడం జరుగుతుంది. మనకు ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు ఎండోమెంట్ పాలసీలు అంటారు. దీన్ని ఎండోమెంట్ అంటే మ్యారేజ్ గురించి ఎస్పెషల్గా, అంటే నాకు 15 ఇయర్స్కి, 20 ఇయర్స్కి, 25 ఇయర్స్కి, అప్ టు 30 ఇయర్స్ వరకు ఫిక్స్డ్ ఒకే సంవత్సరంలో ఒకేసారి డబ్బులు కావాలి, మనకు అలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓన్లీ మ్యారేజ్ గురించే తీసుకుంటారు కాబట్టి ఎండోమెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది పాలసీ ఒకటేసారి మనకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, మధ్యలో తీసుకోవడానికి ఉండదు. రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ కాదు. ఓన్లీ మ్యారేజ్ గురించే కదా ఒకేసారి డబ్బులు ఎక్కువ అవసరం వచ్చేది. అందుకని వీటిని ఎండోమెంట్ పాలసీలు అంటాం. మన దగ్గర మూడు పాలసీలు ఉన్నాయి, ఆన్ బాండ్ ఎండోమెంట్ పాలసీలు. దాంట్లో గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి ఉంది, ఫార్చ్యూన్ గ్యారంటీ పాలసీ ఒకటి ఉంది, స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ పాలసీ ఉంది. దీంట్లో ఈరోజు మనకు గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి సెకండ్ ఇయర్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి పాలసీ అనేది చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. మినిమం 25,000, అంటే బయట మనకి 50,000 చిట్టి కడతారు కదా, చిట్టి నెలకి 2,500 కట్టే స్తోమత ఎవరికి ఉంటే వాళ్ళ దగ్గర ఈ పాలసీ ఇప్పియచ్చు. ఇంకోటి ఏంటంటే రైడర్స్ అనేది యాడ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. బీపీఆర్ రైడర్ కూడా ఉంటుంది. పీపీటీ అంటే 5 ఇయర్స్ కడతాన్నా ఉంది, 12 ఇయర్స్ కడతాన్నా కూడా మనం పాలసీలు ఇవ్వచ్చు. పాలసీ టర్మ్ అంటే పిల్లల ఏజ్ని బట్టి మనం పాలసీ టర్మ్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు పాలసీ టర్మ్ పెట్టుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పాలసీ టర్మ్ని బట్టి రిటర్న్స్ అనేది ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆన్ బాండ్ గ్యారంటీ ఉంటుంది. ఇవి బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మనకు సెక్యూర్ లైఫ్ నుంచి ఏ విధంగా చేయాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు దీంట్లో ఇక్కడ గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? కీ ఫ్యూచర్స్ చదువుకోండి, తెలుగులో అర్థం కావాలని అక్కడ పెట్టాను. దాని తర్వాత క్యాలిక్యులేషన్ ప్రీమియం, ఎండోమెంట్ అని క్లియర్గా ఉంది. ఇంతకుముందు రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ కూడా ఉంటుండే, దీంట్లో లేదనమాట. ఓన్లీ ఎండోమెంట్ పాలసీ ఆన్ బాండ్ గ్యారంటీ. ఇక్కడ కస్టమర్ నేము, ఇక్కడ ఏజ్, మన పేరెంట్స్ మ్యాక్సిమం ఒక 35-40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి 40 ఇయర్స్ పెడుతున్నాను. ప్రపోజ్ సేమ్ యాజ్ ఇన్సూర్డ్, బీపీఆర్ రైడర్ ఇవ్వాలంటే ఇది పెట్టాలన్నమాట. యావరేజ్గా 50,000 పెడుతున్నాను, ఎందుకంటే ఒక 1,00,000 రూపాయలు చిట్టి కడుతుంటారు కదా బయట, అక్కడ కట్టే 1,00,000 రూపాయల చిట్టికి నెలకు 5,000 కడతారు. ఇక్కడ 12 సంవత్సరానికి 60,000 ప్రీమియం యావరేజ్గా రావాలంటే 50,000 రైడర్స్ జిఎస్టీ ఇవన్నీ కలిపి 60,000కి వస్తుంది అనమాట. చిట్టి కట్టే బదులు ఈ పాలసీ కట్టుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయి అనేది మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లిమిటెడ్ పేనే ఉంటుంది. 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పాలసీ టర్మ్ 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, పిల్లల ఏజ్ని బట్టి. ఇప్పుడు నాకు మా బ్రదర్ ఉన్నాడు, అతనికి మ్యారేజ్ రీసెంట్గా అయింది. ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో పిల్లలు అవుతారు కదా, వాళ్ళకి నెక్స్ట్ 30 ఇయర్స్లో పిల్లల మ్యారేజ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం 30 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టి చెప్తున్నాను. ఇది బేస్ ప్యాకేజ్ అంటే ఓన్లీ రిటర్న్స్ ఏమేమి వస్తాయి, ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ వరకు ఓన్లీ నార్మల్ డెత్ కవరేజ్ ఉంటుంది. వితౌట్ రైడర్స్తోనూ కావాలి అంటే ఇది చూపిస్తాను. మేక్ యూర్ ఓన్ ప్లాన్. ఇది తీసుకొని వైటాలిటీ నో పెట్టుకోవాలి. ఈ టర్మ్ అండ్ టర్మినల్ ఇల్నెస్ తీసేసేయాలి. ఈ 3 ఆప్షన్స్ ఉండాలి: యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఈ 3 ఆప్షన్సే ఉండాలి. ఇట్లా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క స్లైడ్ అనేది రావడం జరుగుతుంది. క్రిటికేర్ ఇక్కడ కూడా ఆన్ అవుతుంది, తీసేసేయాలి. ఇది ఫైనల్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ రైడర్ సంబంధించింది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పంపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇది ఫైనల్ స్క్రీన్ షాట్, ఇది ఫైనల్గా వచ్చే స్క్రీన్ షాట్ అనమాట.
ఈ 2 స్క్రీన్ షాట్లు పంపించి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. మొత్తం దీంట్లో ఏంది, అతని పేరు వస్తుంది, ఎండోమెంట్ పాలసీ, ఫస్ట్ గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్, టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడ కస్టమర్ పేరు, ఏజ్, జెండర్ వస్తుంది. ఇక్కడ పీపీటీ 12 ఇయర్స్, పాలసీ టర్మ్ 30 ఇయర్స్, 50,000 రూపీస్ ప్రీమియం కడుతుండ్రు. టోటల్ రైడర్ ప్రీమియం వచ్చేసి ఇంత 8,000 రూపీస్ ఉంది. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ మొత్తం కలిపి 61,171 రూపీస్ పడుతుంది. సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకున్నప్పటి నుంచి 30 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 8,67,240 రూపీస్ ఉంటుంది. అక్యురేటెడ్ గ్యారెంటెడ్ అడిషన్ అని చెప్పేసి జిఏఏ అని ఉంటుంది. ఇది 18,86,000 ఉంటుంది. గ్యారెంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైతే ఇది అమౌంట్ కడుతున్నాడో 12 ఇయర్స్, ఆ అమౌంట్ కూడా లాస్ట్కి రిటర్న్ వస్తుంది. ఓవరాల్గా ఒక 27,53,487 రూపీస్ ఆన్ బాండ్ గ్యారంటీగా కరెక్ట్ 30 ఇయర్స్కి వస్తాయి. అది వాళ్ళ పిల్లల మ్యారేజ్ గురించి బెస్ట్ పాలసీ అనమాట. ఓకేనా, ఇట్లా చెప్పాలి. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాలసీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 50,000 కట్టే వాళ్ళు ఎవరైనా, నెలకు 5,000 6,000 కట్టే వాళ్ళు ఎవరన్నా కూడా ఈ పాలసీ గురించి ఎడ్యుకేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో మనకి మిగతా 2 పాలసీలు ఉన్నాయి కదా, ఎండోమెంట్ పాలసీలు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.